హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 21 8th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు మినీ వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ మా ఆయన అయితే పూజ చేసేసాడు. పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా సింపుల్గా చీజ్ బ్రెడ్ చేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే కృష్ణాష్టమి కదా, ఇంకా మా విరాజ్కి చిట్టి కృష్ణయ్య గెటప్ వేయాలి. ఇక్కడైతే నానా విధాలుగా అయితే ట్రై చేసి విరాజ్కి గెటప్ అయితే వేసాము. మంచిగానే వేయించుకుంటాడు. ఆ దండ వేసేసరికి కొంచెం క్రాంకీ అయ్యాడు, బట్ మంచిగా సపోర్ట్ చేశాడు. నేను తనకి వేసానని చెప్పేసి తను వాళ్ళ డాడీకి వేద్దామని ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇలా ఏమైనా గెటప్స్ వేయాలంటే పిల్లలు చాలా వరకే సపోర్ట్ అయితే చేయరండి. ఆ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేసరికి వాళ్ళకి చికాకు వచ్చేస్తుంది కదా. చిన్నప్పుడు ముద్దుగా వేయించుకుంటారు, పెద్దగా అవుతూ ఉంటే అసలే వేయించుకోరు అన్నమాట. అందుకే ఎంత చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి గెటప్స్ అన్నీ కూడా ట్రై చేయాలి. అప్పుడే మన మన సంతోషం కూడా తిరుగుతుందన్నమాట. ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయితే చిట్టి కృష్ణయ్య వస్తాడా, చిన్ని రాధమ్మ వస్తుందా, ఎవరు వస్తారో ఏమో. ఇంకా చూసారా, వాటి కోసం ఇలా నార్మల్గా ఇంట్లో రాధాకృష్ణ పటం ఉంటే అది పెట్టేసి డెకరేషన్ చేశాను, పూజ చేసుకోమని చెప్పేశాను. ఇంకా చూస్తూ ఉంటాడు కదా, డైలీ పూజ చేస్తాం కదా, చిన్నప్పటి నుంచి మనకి అలవాటు అనమాట. పూజలు అన్నా ఇవన్నా కూడా ఇంట్రెస్ట్. సో ఇంకా కూర్చొని పూజ చేస్తూ ఉన్నాడు. కిందికి వెళ్ళిపోయాం. కింద కొంచెం గ్రీనరీ బాగుంటుంది మా ఇంటి వాళ్ళ ఇంట్లో. సో అక్కడైతే బాగుంటాయని ఫొటోస్ ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. కింద ఒక బైక్ లాంటిది ఉంటే దాని మీద కూర్చున్నాడు. ఇంకా చూసారా, ఇక్కడ కూడా దేవుని గడిలోకి వెళ్ళి మంచిగా మొక్కుకుంటున్నాడు. మొత్తానికైతే సపోర్ట్ చేశాడు. 4 డేనే వేశాను కదా, ఇంక ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి కదా, ఈరోజు కూడా వేద్దామన్నట్టు వేశాను. సో చాలా మంచిగా అనిపిస్తుందండి ఇలా కృష్ణుని గెటప్ వేసి చిన్నపిల్లలకి. క్యూట్గా ఉన్నాడు కదా మా కిట్టయ్య. ఎలా ఉన్నాడు కామెంట్ చేసి చెప్పండి మా చిన్ని కృష్ణుడు. సో మొత్తానికైతే ఇలా డే 21 కృష్ణాష్టమి రోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవునికి ప్రసాదం చేశాను అన్నమాట, రవ్వ కేసరి చేసి తనతోనే పెట్టిస్తున్నాను. కాలుతుందిరా నేను పట్టుకుంటా అంటే వినట్లేదు అన్నమాట. ఇదన్నమాట మా మినీ బ్లాగ్ వచ్చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. అండ్ ఇంకా నైట్ అయితే వచ్చేసి ఇక్కడ నేను మెంతికూర టమాటా కర్రీ చేసి చపాతీతో డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము సింపుల్గా. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.